హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన 5 ఇంపార్టెంట్ టాపిక్స్ని అయితే క్వశ్చన్స్ ఫామ్లో చూద్దాము. ఆల్రెడీ దీనికి సంబంధించిన 5 క్వశ్చన్స్ అయితే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాము. క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ గురించి ఈ క్రింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్లో సరికాని దాన్ని గుర్తించండి. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి జెనిఫర్ దౌడ్నా మరియు ఇమాన్యుయల్ చార్పెంటర్నర్కు 2020 సంవత్సరంలో క్రిస్పర్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేసినందుకు గాను నోబెల్ పురస్కారం అయితే అందుకున్నారు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. అలాగే క్రిస్పర్ అనేది ఒక జీన్ ఎడిటింగ్ టూల్. దీన్ని తెలుగులో జన్యు మార్పిడి అంటారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. దిస్ ఈజ్ ద మోస్ట్ వర్సటైల్ అండ్ ప్రిసైజ్ మెథడ్ ఆఫ్ జెనెటిక్ మ్యానిపులేషన్. సో ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా సరైన స్టేట్మెంట్సే. క్రిస్పర్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ పాలిండ్రోమిక్ రిపీట్స్. క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ పాలిండ్రోమిక్ రిపీట్స్. అలాగే ఈ క్రిస్పర్ టెక్నాలజీ ఏంటి అని చెప్పేసి ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. తెలియాలంటే మనకు సెల్ బయాలజీలో ఉన్నటువంటి కొన్ని బేసిక్స్ అయితే తెలియాలి. ఫస్ట్ జనరల్గా మనకు సెల్, దీన్ని కణము అంటాము. ఈ సెల్ చుట్టూ కూడా సెల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. అలాగే ఈ సెల్ లోపల లిక్విడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దీన్నే మనము సైటోప్లాజం అని చెప్పేసి పిలుస్తారు. ఈ సైటోప్లాజం లోపల న్యూక్లియస్ అనేది ఉంటుంది. దీన్ని న్యూక్లియస్ అని చెప్పి పిలుస్తారు. ఈ న్యూక్లియస్లో డిఎన్ఏ, డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అనేది అయితే ఉంటుంది. సో ఈ డిఎన్ఏ కూడా డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ని మనము డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ డిఎన్ఏ అనేది 4 నైట్రోజన్ బేసెస్తో అయితే ఫామ్ అవడం జరుగుతుంది. ఆ 4 నైట్రోజన్ బేసెస్ వచ్చేసి ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్ అండ్ థయామిన్. ఇవన్నీ కూడా మనకు డిఎన్ఏలో ఉండేటువంటి నైట్రోజన్ బేసెస్. అలాగే ఆర్ఎన్ఏలో వచ్చేసి మనకు అన్నీ సేమ్ ఉంటాయి, బట్ థైమిన్ ప్లేస్లో మనకు యురాసిల్ అనేది అయితే ఉండటం జరుగుతుంది. అలాగే జీన్ అంటే మనకు డిఎన్ఏలో ఒక స్పెసిఫిక్ పార్ట్ని జీన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. జీనోమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి మొత్తం జెనెటిక్ మెటీరియల్ని కూడా అంతా కలిపేసి జీనోమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇది పర్సన్ టు పర్సన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అలాగే క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్స్ అనేవి సెల్లో ఉన్నటువంటి న్యూక్లియస్లో ఉంటాయి. ఇందులోనే మనకు డిఎన్ఏ ఉంటుంది. సో హ్యూమన్స్లో వచ్చేసి 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో కూడా 22 పెయిర్స్ని ఆటోజోమ్స్ అంటారు. అలాగే ఒక పెయిర్ అనేది సెక్స్ క్రోమోజోమ్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో దీని బేస్ మీదే పుట్టే బేబీ అనేవాళ్ళు మగ లేదా ఆడ అని చెప్పేసి డిసైడ్ అవటం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ క్రోమోజోమ్స్ రెండు కూడా XY అయితే మగ బిడ్డ అని చెప్పేసి, అలాగే XX అయితే ఆడ శిశువు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్రిస్పర్ కాస్9 టెక్నాలజీలో డిఎన్ఏలో ఒక స్పెసిఫిక్ పార్ట్ ఏదైతే ప్రాబ్లమాటిక్ పార్ట్ ఏదైతే జీన్ ఉంటుందో దాన్ని మనము రిమూవ్ చేయడం కోసము ఈ క్రిస్పర్ కాస్9 టెక్నాలజీని వాడడం అయితే జరుగుతుంది. సో ఈ క్రిస్పర్ కాస్9లో ఈ కాస్9 అనేది ఒక ప్రోటీన్. అలాగే దీంతో పాటు గైడ్ ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. సో ఈ కాస్9 అనేది ఏదైతే ప్రాబ్లమాటిక్గా ఉన్నటువంటి జీన్ పార్ట్ ఉంటుందో దాన్ని కట్ చేయడం కోసం ఉపయోగిస్తారు. అంటే దీన్ని మాలిక్యులర్ సిజర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది.
సో క్యాస్9 అలాగే గైడ్ ఆర్ఎన్ఏ ఈ రెండు కలిసి దీన్ని కట్ చేయడం జరుగుతుంది. ఈ కట్ చేసిన ప్లేస్లో మ్యూటేషన్ అనేది జరుగుతుంది, లేదా మనకి కావాల్సినటువంటి జీన్ అయితే ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్నే జీన్ ఎడిటింగ్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ CERT-IN అండ్ ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అమాంగ్ దెమ్. Computer Emergency Response Team serve as the nodal agency for performing various functions in the area of cyber security. So ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అలాగే ఇట్ ఈజ్ ఎ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, ఇది కూడా కరెక్టే. ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 డెసిగ్నేటెడ్ CERT-I టు సర్వ్ యాజ్ ద నేషనల్ ఏజెన్సీ. ఈ మూడు స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో వీటికి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో సైబర్ అటాక్స్ని ప్రివెంట్ చేయడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ CERT-IN అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దీన్ని ఒక నోడల్ ఏజెన్సీ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది 2004 జనవరి నుంచి మనకి ఇది ప్రారంభించడం అయితే జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి సైబర్ అటాక్స్ అంటే మన దేశానికి సంబంధించిన భద్రతా సమాచారం మీద కానీ, అలాగే దేశానికి సంబంధించినటువంటి పౌరుల సమాచారం మీద కానీ సైబర్ అటాక్స్ అనేవి జరిగినప్పుడు దాన్ని ముందుగానే గుర్తించి దాన్ని అరికట్టడానికి ఈ CERT అనేది అయితే పనిచేస్తూ ఉంటుంది. సో రీసెంట్గా మనకు మొబైల్స్కి కూడా కొన్ని ఎమర్జెన్సీ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది. అంటే సైబర్ అటాక్స్ టైంలో ప్రజల్ని అలర్ట్ చేయడం కోసము ఈ CERT అయితే పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ జరిగే డ్యామేజ్ని తగ్గించడం కోసము, అలాగే ఆ రికవరీ టైంని కూడా తగ్గించడం కోసము ఇది పనిచేస్తుంది. సిటిజన్స్లో కూడా సెక్యూరిటీ అవేర్నెస్ను ఇది పెంపొందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ గురించి సరికాని సమాధానంను గుర్తించండి. ఫస్ట్ స్టేట్మెంట్, దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేశారు. సో ఈ స్టేట్మెంట్ అయితే రాంగ్. అలాగే ప్రమాదకర సూక్ష్మజీవులు మరియు రీకాంబినెంట్స్ యొక్క ఎక్కువ మొత్తం వినియోగంతో కూడిన కార్యకలాపాల ఆమోదం కోసం ఏర్పాటు చేయబడిన ఎపెక్స్ బాడీ, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే ప్రయోగాత్మక ఫీల్డ్ ట్రయల్స్తో సహా జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయబడిన జీవులు మరియు ఉత్పత్తుల విడుదలకు సంబంధించిన ప్రతిపాదనల ఆమోదానికి ఇది బాధ్యత వహిస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే రాంగ్. ఈ సెకండ్ థర్డ్ స్టేట్మెంట్స్ అనేవి కూడా రైట్ స్టేట్మెంట్స్. ఇది మనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందకైతే రాదు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దీని కిందకైతే ఈ యొక్క జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది అయితే వస్తుంది. సో దీనిని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 సంవత్సరం కింద దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఇంతకుముందు జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీగా పిలిచేవారు. దీనిని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీగా 2010 సంవత్సరంలో ఈ పేరును అయితే మార్చడం జరిగింది. మనకు జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటే వాటి యొక్క జీన్స్ని ఏదైతే చేంజ్ చేసి ఉంటారో ఆర్గానిజమ్స్ని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఇంపోర్ట్ కానీ లేదా ఎక్స్పోర్ట్ కానీ చేయాలి అన్నా సో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ యొక్క పర్మిషన్ అయితే అవసరం ఉంటుంది. అలాగే దీనికి ఏదైనా కొన్ని హజార్డ్ మెటీరియల్స్ కానీ లేదా రీకాంబినెంట్స్ని కానీ యూస్ చేస్తున్నప్పుడు వాటి మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రొహిబిట్ చేసే అధికారం కూడా దీనికి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నావిక్ గురించి క్రింద ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరికాని దాని గుర్తించండి.
ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్, నావిక్ వాజ్ ఎస్ట్వైల్ నోన్ యాజ్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అంటే నావిక్ను ఇంతకుముందు ఇండియన్ రీజనల్ నావిగేషన్ IRNSS అని చెప్పి పిలవటం జరిగింది. ఈ స్టేట్మెంట్ రైటే. నావిక్ ఈజ్ డిజైన్ విత్ ద కాన్స్టలేషన్ ఆఫ్ 7 శాటిలైట్స్ అండ్ నెట్వర్క్ ఆఫ్ గ్రౌండ్ స్టేషన్ ఆపరేటింగ్ 24/7. అంటే ఈ నావిక్ కోసము 7 శాటిలైట్లను అయితే కక్షల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా 24 గంటలు పనిచేస్తూ ఉంటాయి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నావిక్ కవరేజ్ ఏరియా ఇంక్లూడ్స్ ఇండియా అండ్ రీజన్ అప్ టు 2500 కిలోమీటర్స్ బియాండ్ ఇండియన్ బౌండరీ. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇది 2500 కిలోమీటర్స్ అయితే కాదు, ఇండియన్ బౌండరీ నుంచి 1500 కిలోమీటర్స్ అయితే దీని రేంజ్ అనేది ఉంటుంది. ఈ నావిక్ అనేది 2 సర్వీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్, అంటే ఇది మామూలు సాధారణ ప్రజలు ఉపయోగించుకోవడం కోసం స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్ని, అలాగే మిలిటరీ పర్సన్స్ కోసం రిస్ట్రిక్టెడ్ సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నావిక్ సిగ్నల్స్ ఏదైతే ఉంటాయో వీటిని అవసరమైనప్పుడు వేరే దేశానికి సంబంధించినటువంటి నావిగేషన్ సిస్టమ్స్తో కూడా లింక్ చేయడానికి అవకాశం ఉంది. అంటే లైక్ గ్లోనాస్, అంటే ఇది రష్యాకి సంబంధించినటువంటి నావిగేషన్ సిస్టమ్. గెలీలియో వచ్చేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి నావిగేషన్ సిస్టమ్. అలాగే బిడోయ్ వచ్చేసి మనకు చైనా దేశానికి సంబంధించినటువంటి నావిగేషన్ సిస్టమ్. సో ఈ నావిక్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం కానీ, అలాగే లొకేషన్ బేస్డ్ సర్వీసెస్ కోసం కానీ, పర్సనల్ మొబిలిటీ, అలాగే రీసోర్స్ మానిటరింగ్, అంటే మనకు రీసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి గుర్తించడం కోసం ఈ నావిక్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. అలాగే సర్వేయింగ్ కోసము, సైంటిఫిక్ రీసెర్చ్ కోసము, సేఫ్టీ కోసం కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా టోటల్గా 7 శాటిలైట్స్ని అయితే డిప్లాయ్ చేయడం జరిగింది. అందులో 3 శాటిలైట్స్ని వచ్చేసి జియో స్టేషనరీ ఆర్బిట్లో అయితే ఉంచారు. అలాగే రిమైనింగ్ 4 శాటిలైట్స్ని జియో సింక్రోనస్ ఆర్బిట్లో కొంత యాంగిల్తో, ఇంక్లినేషన్ 29 degrees యాంగిల్స్తో అయితే దీనిని ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కార్టీ సెల్ థెరపీ గురించి క్రింద ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరికాని దాన్ని గుర్తించండి. ఒకవేళ ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో కావాలంటే ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా చూడొచ్చు. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి NexCAR19, an indigenously developed therapy for B-cell cancer, has been collaboratively developed by ImmunoAct, Indian Institute of Technology, Bombay and Tata Memorial Hospital. సో ఈ NexCAR19ని ఈ 3 ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా కలిపి దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. అలాగే CAR-T cell therapy, also known as chimeric antigen receptor T cell therapy, it is a type of immunotherapy that uses a patient's own immune system to fight the cancer. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి both 1 and 2. ఈ థెరపీలో ఫస్ట్ ఈ క్యాన్సర్ పేషెంట్ ఎవరైతే ఉంటారో వారి యొక్క బ్లడ్ శాంపిల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అందులో నుంచి టీ సెల్స్ అంటే మనకు ఈ యొక్క రకమైనటువంటి వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు అంటాము. ఇవి మనకి ఎక్కువగా బోన్ మ్యారోలో అయితే ఫామ్ అవడం జరుగుతుంది. సో వీటినే మనము లింఫోసైట్స్ అని కూడా పిలుస్తారు. ఈ టీ సెల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్కి బాగా హెల్ప్ అవుతాయి. అలాగే డిసీజెస్ నుంచి కాపాడడానికి కూడా ఈ టీ సెల్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ ఈ పేషెంట్ నుంచి బ్లడ్ శాంపిల్ని తీసుకొని అందులో నుంచి టీ సెల్స్ని అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. వాటిని జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ద్వారా ఈ కైమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్స్ని అయితే వాటి యొక్క సర్ఫేస్ పైన అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఇలా అటాచ్ చేసినటువంటి ఈ టీ సెల్స్ను మళ్ళీ
పేషెంట్ యొక్క బ్లడ్లోనికి అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ వైరస్ అనేది వస్తుందో ఈ టీ సెల్స్ అనేవి ఆ వైరస్తో పోరాడి వాటిని డెస్ట్రాయ్ లేదా చంపేయడం అయితే జరుగుతుంది. క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చంపేయడం జరుగుతుంది. సో దీన్ని కార్ టీ సెల్ థెరపీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నటువంటి ఈ క్రిస్పర్ టెక్నాలజీ అనేది ప్రెజెంట్ సొమాటిక్ సెల్స్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఎందుకు అనంటే ఈ జెర్మ్ లైన్ సెల్స్ అంటే సొమాటిక్ సెల్స్ అని అంటే సో వీటిని నాన్ రీప్రొడక్టివ్ సెల్స్ అని కూడా అంటారు. ఇవి వన్ జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఇవైతే ఫామ్ కావు. బట్ ఈ రీప్రొడక్టివ్ సెల్స్లో జెర్మ్ లైన్ సెల్స్ అంటాము. రీప్రొడక్టివ్ సెల్స్లో వీటిని ఎక్కువగా ఉపయోగించరు అండ్ చాలా కంట్రీస్లో కూడా దీని మీద బ్యాన్ అనేది అయితే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.